ప్రపంచ చమురు వ్యాపారాన్ని తన చేతుల్లో పెట్టుకోవాలి. అమెరికా కంపెనీల చేతుల్లోనే ప్రపంచ చమురు వ్యాపారం ఉండాలి. ఇది ట్రంప్ యొక్క ఆలోచన. నిజానికి భారతదేశం అనేది ప్రపంచంలో చమురు కొనుగోలులో థర్డ్ లార్జెస్ట్ కంట్రీ. మన దేశానికి ఎక్కువ చమురు క్రూడ్ ఆయిల్ అవసరం. వాళ్ళేదో రష్యా మీద ఆంక్షలు పెట్టుకున్నారు. వాళ్ళు పాటించుకుంటారు. మనని కూడా పాటించాలని చెప్పడానికి వాళ్ళెవరు? రష్యా దగ్గర ఏమీ కొనొద్దని చెప్పడానికి వాళ్ళెవరు? భారతదేశాన్ని తన కంట్రోల్‌లో పెట్టుకోవాలి. రష్యా దగ్గర చమురు కొనటం ఆపించాలి. సరే ఓకే. రష్యా దగ్గర చమురు కొనటం ఆపేస్తాం. మరి ఎవరి దగ్గర కొనాలి? మరి రష్యా ఇచ్చిన రేట్‌కి అమెరికా వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. అమెరికా చెప్పిన రేట్‌కి, అమెరికా చెప్పిన చోట మనం చమురు కొనాలి. ఇది అమెరికా చెప్పే మాట. మేము చెప్పినట్టు చమురు కొనకపోతే, మేము చెప్పినట్టు వినకపోతే మీ మీద సుంకాలు మోపుతాం. అంటే ఒక రకంగా బ్లాక్‌మెయిల్, బెదిరింపు. కానీ ఇక్కడ ఒక విషయం ట్రంప్ ఆలోచించట్లే. ఒక ప్రచ్ఛన్న యుద్ధాన్ని స్టార్ట్ చేస్తున్నాడు కదా! ఒకవేళ చైనా, రష్యా కలిసి అమెరికా మీద తిరగబడితే అనవసరంగా గెలికి ప్రచ్ఛన్న యుద్ధాన్ని క్రియేట్ చేస్తున్నాడు ట్రంప్. అమెరికా చాలా వ్యాపారాన్ని భారత్‌లో గాని, చైనాలో గాని చేస్తుంది. భారత్‌తో, చైనాతో డిపెండే చేస్తుంది. కానీ భారతదేశంలో ఉన్నోళ్ళంతా అమెరికా వ్యాపారాలు బ్యాన్ చేస్తే అంతెందుకండి? అమెరికా డెవలప్‌మెంట్‌లో మన హ్యూమన్ రిసోర్స్ పాత్ర ఉంది. మన హ్యూమన్ రిసోర్స్ మొత్తాన్ని మనం వెనక్కి తీసుకుంటే, మన మానవ వనరులన్నీ కూడా మనం వెనక్కి తీసుకున్నాం అనుకోండి, అమెరికా పరిస్థితి ఏంది? అమెరికా నడవగలిగితా? వాళ్ళకున్న ఐడియాలజీలు, వాళ్ళకున్న టెక్నాలజీలు దాన్ని ఆపరేట్ చేసేవాడు మనమే. ఇది అమెరికా ఆలోచించుకోగలగాలి.